నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రస్తుతం చాలామంది వికలాంగులు మనతో ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వం చెప్పింది ఏంటి, ఏం చేస్తూ తెలుసుకుందాం. ప్రధానంగా ఎక్కడి నుండి వచ్చారు మీరు? మీ పేరేం పేరు? మా పేరు జీ రాములు. మేము మామనాడు జిల్లా జడ్చర్లకి వెళ్ళి వచ్చాం సార్. ఏంటి మీ సమస్య ఏంది, దేని గురించి వచ్చారు? మా సమస్య ఏంటంటే ఇప్పుడు మొన్న ఏడు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఇంతవరకు కూడా 6,000 రూపాయలు చేస్తామని పింఛన్ ఇస్తామన్నాడు. వితంతువులకు కానీ వృద్ధ పింఛన్ కానీ 4,000 ఇస్తున్నాడు. మన వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి ఇంతవరకు కూడా ఇంతవరకు వేస్తలేడు, 4,000 అది చేస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొన్న అయితే వచ్చిండు. మొన్న వచ్చి జూలై 1 నుంచి 6,000 ఇస్తా అంటున్నాడు, 4,000 ఇస్తా అంటున్నాడు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము అడగడానికి మా మందకృష్ణ మాదిగ మమ్మల్ని పిలిచినందుకు మేము ఇక్కడ వికలాంగుల సర్పులకి వెళ్ళి మేము వచ్చి ఇక్కడ సమావేశానికి హాజరైనాం సార్. కనుక దయ ఉంచి రేవంత్ రెడ్డి సార్ గారికి చెప్తున్న సీఎం గారికి మీరు ఖచ్చితంగా మాకు మా వృద్ధులకు పింఛన్లు మరియు వికలాంగులకు పింఛన్లు కరెక్ట్ అనుకున్న స్థాయిలో వేస్తే మీరు అనుకున్న మాట నిలబెట్టుకున్నట్లయితుంది. కనుక దయచేసి ఇవ్వగలని కోరుకుంటున్నాను. సో 6 గ్యారంటీలు అమలు చేసాం, అన్నీ కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాం అన్నీ కూడా నెరవేర్చాలని ప్రభుత్వం ఉంటుంది. మీరేమంటారు? మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే ఆర్టీసీలో బస్ బస్సులో ఫ్రీస్ అని చెప్పారు. అది అమలు చేసేంత వరకు పెన్షన్ 6,000 అని చెప్పారు, అది ఇంతవరకు కాలేదు. బ్యాక్లో పోస్ట్ భర్తీ చేస్తామని చెప్పిండు, అది ఇంతవరకు కాలేదు. 2010 చట్టము అది ఇంప్లిమెంట్ చేస్తాం, అది ఇంతవరకు కాలేదు. నిన్నడాక మొన్న చిత్తబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తెల్లారే ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి 7 నెలలు అవుతుంది, ఇంతవరకు పెన్షన్ మాట ఊసెత్తడం లేదు. రుణమాఫీ కట్టుకుండు, పెన్షన్ సంగతి ఏమైంది? పెన్షన్ కూడా మేనిఫెస్టో భాగమే కదా, వాళ్ళు పెట్టినారు కదా. ఇంతవరకు దాని సమావేశంలో ఇవాళ మందకృష్ణ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. భారీ ఎత్తున రాబోయే రోజు ధర్నాలు దీక్షలు జరుగుతున్నాయి. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు? నారాయణ రెడ్డి, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి. మేము మందకృష్ణ గారి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించిండు. ఈ నా 6 గ్యారంటీల్లో మా వికలాంగులకు 4,016 నుండి 6,000 వరకు పెంచుదామని, సామాజిక పెన్షన్లు కూడా 2,000 నుండి 4,000 వరకు పెంచుదామని మాట ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. అయినా ఇంతవరకు అమలు కాలేదు. మేము ఏదో ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా బస్సు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఈ 6 గ్యారంటీల్లో కూడా వికలాంగులకు మేనిఫెస్టోలో పెట్టారు కదా. మరి ఇదెందుకు శాంక్షన్ చేస్తలేరు? ఇదెందుకు మాకు 6,000 ఎందుకు పెంచలేరు? మేము అంత చిన్న చూపుగా కనబడుతున్నామా వికలాంగులము? మా సమస్యలు ఇక్కడ గవర్నమెంట్తో తెలుసుకోవడం కోసం మందకృష్ణ గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ ఏమేమి కార్యాచరణ సాధించడం, 6,000 సాధించడం కోసం నెక్స్ట్ ఏమేమి చేయాలి, మేము ధర్నాలు రాస్తారోకలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మందకృష్ణ గారు కార్యాచరణ ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం. మీరు చెప్పండి. వికలాంగుల మీద చర్య తీసుకోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చర్చించడం జరుగుతలేదు. ఇటువంటిది 6 నెలలు దాదాపుగా గడుస్తున్న పింఛన్ల గురించి అందరూ వికలాంగులు ఆదాయపడుతున్నారు కాబట్టి వికలాంగులకు ఎటువంటి పింఛన్ మీద ఆధారంగా అది కూడా చెల్లడం లేదు. ప్రతి నెల వికలాంగులకు అనేక రకాలుగా ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతున్నారు. జాబులు లేక, అటువంటిది బస్ పాసులు లేక, ఎటైనా మీటింగులు రావాలంటే అనేక సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి వికలాంగులకు ఏదైనా గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వికలాంగులకు ప్రతి చర్య తీసుకోవాలని చెప్తున్నాం. అదే మందకృష్ణ మాదిగ ఇప్పుడు ఈరోజు మీటింగు జరిగినటువంటిది. ఈరోజు అయితే మీటింగ్లో ఎటువంటి చర్యలు, ఏమేమి హామీలు ఇచ్చాడో హామీలు నెరవేరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వికలాంగులకు ప్రతి ఒక్క చర్య కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇండ్లు కానీ ఇప్పటికైతే ఎటువంటివి లేవు. చాలా మంది వికలాంగులు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే రానికి కూడా ఏదైనా మీటింగ్ జరిగితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఖమ్మం నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ, ఎక్కడి నుంచి రావాలన్నా ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేకపోవడం జరుగుతుంది. అందుకు వాళ్ళకు బస్ పాసులు కానీ ఏదన్నా కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రభుత్వం అనేది పట్టించుకోవాలి. ఇప్పుడు 6 నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్య తీసుకోవడం లేదు ఇదివరకైతే. ఇప్పుడు అనేక రకాలుగా మందకృష్ణ మాదిగ మీటింగ్లో జరిగినటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వికలాంగుల తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. ఇది చెప్పవలసిన సమావేశం అండి.
మనీ రాసుకొని పోయిండ్రు, ఇండ్లు ఇస్తామని గుడిసె లేదు మాకు. 2 కొడుకులు ఎవరిని అంతటా అయ్యిండ్రు, గంజి లేదు, ఏమీ లేదు. మా బతుకు ఎక్కడో తిరుగుతున్నది. సమస్య ఏంటి? నా సమస్య పింఛన్ లేదు, ఏమీ లేదు. ఇవి చాలా పరిస్థితి ఉన్నది. కాళ్ళు ఇవి చిమ్మిలు వస్తున్నాయి. ఎవరైనా కూలి పిలుస్తామంటే కూలి పిలువరు మాకు. ఇంకా ఏంది నాయన, మీకు దండం పెడతా. అధికారులకు కానీ ఇచ్చిరా, రాసి ఇచ్చిరా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని? ఇచ్చినాము. పింఛన్ కావాలని వాళ్ళకి ఇచ్చినాము. అది వాళ్ళు ఇట్లా రానికి వస్తారు చూడు, ప్రసాద్ వచ్చిన రోజు ఎమ్మెల్యే ఇట్లా తిరుగుతారు చూడు, వాళ్ళకి అందరికి కూడా ఇచ్చినాము. కానీ ఇవ్వలేరు నాయన, మీకు చూస్తారు అబ్బా, నోట్లో పండ్లు పోయినాయి, తొత్తరు పోతాయి కొడుకు అప్ప, మీకు పుణ్యం దొరకని పండి. మీ పేరు ఎక్కడ నుండి వచ్చారో ఏంటి సమస్య? నా పేరు నరేందర్, నేను మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చాను. మాకు ముఖ్యంగా ఒకటి రోస్టర్ పాయింట్ అనేది జాబ్లలో 56%కి ఒకటి ఉంది, దాన్ని తగ్గించి 10 లోపల తీసుకురావాలనేది ఒక డిమాండు. మరి అది కాకుండా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో 6,000 పెన్షన్ అమలు చేస్తారు. దాన్ని కూడా మాకు అమలు చేసి మన మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే తొందరగా అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం దృష్టి ఎట్లా అనిపిస్తుంది గతంతో పోలిస్తే? ఆ ప్రభుత్వం రియాక్ట్ అనేది ఏంటంటే చేయలేదు అనే దాని మీదనే ఉంటుండు తప్ప దాన్ని ఏమి ఇప్పటివరకు 7 నెలలు గడుస్తూ ఉంది, దానికి నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుండు. దానికి ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మా విహెచ్పిఎస్ ఆర్ ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా నిర్ణయించుకుంటాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి హక్కులు ఏంటి, మీ సమస్యలు ఏంటి, ఎలాంటి అంశాలు మీరు ప్రభుత్వం చెప్పదలుచుకున్నారు? సార్ మరి వైరా మండలం, వైరా నియోజకవర్గం, లోకల్ వైరా. అంటే మేము చెప్పేది ఏం లేదు సార్, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాతకి మేము 6,000 పింఛన్ పెంచుతాము అనేసి ఇప్పటికి గత 7 నెలల నుంచి అయితే మాకు పింఛన్లు పడట్లేదు. ఆ పింఛన్లు పడకపోక మళ్ళీ ఇప్పుడు వచ్చే పింఛన్లు కూడా ఆఫ్ చేశారు. ఆ వచ్చే పింఛన్లో బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే 6,000 రూపాయలు, అలాగే వికలాంగులు చాలామంది ఇల్లు లేక అనాథలయ్యి ఉంటున్నారు. సపోజ్ ఇప్పుడు నేనున్నా నాకు భర్త లేడు, యాక్సిడెంట్లో చనిపోయిండు, నాకు ఒక పాప రోడ్డు మీద ఇల్లుంది, అది గవర్నమెంట్ స్థలం. ఆ నాయకులందరూ వచ్చేసి అంటే వాళ్ళు రాకుండా బయట పక్కన మనుషులతో ఆ ఇల్లు తీపిచ్చేసి నన్ను కిరాయికి ఉంచుతున్నారు. నేను తీపిను అని ఎంటబడ్డా కూడా ఊరుకోలేదు, నేను కిరాయికి ఉంటున్నా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పింఛన్ వస్తేనే నేను ఆ కిరాయి కట్టుకోవాలి, ఆ వచ్చే పింఛన్ కూడా ఆగిపోయింది. మరి వికలాంగుల పరిస్థితి ఏంటి సార్? అలాగని మా వికలాంగుల్ని 6,000 రూపాయలు పెంచాలి, వికలాంగులకి ప్లస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, అలాగే ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం ఇవ్వాలి, బ్లాక్ కలర్ పోస్టులు విడుదల చేయాలి. చాలామంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అట్లాగే ఉండిపోతున్నారు. అవన్నీ మాకు వికలాంగులకి రావాల్సిన విధులు మొత్తం మాకు కేటాయించాలని మేము ఈ ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నాం. ఎక్కడి నుండి వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మాది ములుగు జిల్లా, నేను విహెచ్పిఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడిని. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మన 6,000 ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నది. ఈరోజు వికలాంగులకు మోసం చేసింది. ఏ రాజకీయ నాయకుడు కూడా మన వికలాంగులకు 6,000 ఇస్తలేరని చెప్పి ఎవరు ఒక మాట మాట్లాడలేదు. ఇవాళ మా ఆశాజ్యోతి అయిన మందకృష్ణ అన్న దీని విషయం స్టెండ్గా తీసుకొని ప్రతి మండల్లో ప్రతి జిల్లాలో ఇవాళ 5వ తారీఖున ధర్నా చేయాలని, లేకపోతే వాళ్ళందరి మీద ఏదైనా చేసి ధర్నా నిరాదీక్ష చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ క్లబ్ మీటింగ్ పెట్టడం జరిగింది. మేమందరం ఏకదాటిగా ఏ పనైనా రాష్ట్రంలో వికలాంగులు అందరం కలిసి రేవంత్ రెడ్డి మెడల్ వెంచైనా మేము తీసుకుంటామని ఈ విషయాన్ని మీకు తెలియవస్తాం. గత 7 నెలల సంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్ ఇస్తా అని చెప్పి 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి మమ్మల్ని వికలాంగులను మోసం చేసి మమ్మల్ని అన్యాయం చేసింది. ఇప్పుడు 7 నెలలు అంటే మాకు ఒక నెలకు వచ్చి 6,000 రూపాయలు అంటే 4,000 మాత్రమే ఇచ్చుకుంటూ వస్తుండు. అంటే 7 నెలలు అంటే 7 రోజుల 14,000 రూపాయలు ప్లస్ ఈ నెల పెన్షన్ 6,000 రూపాయలు, టోటల్గా 20,000 రూపాయలు మాకు ఇచ్చిందాక వదలము. ప్రతి నెల 6,000 పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవని వడల మందకృష్ణ మాదిగన్న గారు కార్యాచరణ తీసుకున్నారు. ఆ కార్యాచరణలో 5వ తారీఖు రోజు
ఎట్టి పరిస్థితులలో 5వ తారీఖు వరకు ఇవ్వకపోతే అన్ని కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాము. రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ముట్టడిస్తాము. లక్షలాదిగా 5 లక్షల మంది వికలాంగులు ఈరోజు మా తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది వికలాంగులతోటి మేము అన్ని వర్గాలను కలుపుకపోయి కూడా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా మేము అందరం ఈరోజు బహిరంగ మీటింగ్ జరిగింది ప్రెస్ క్లబ్లో, ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో. ఇది దిక్సూచి, ఇది మామూలుగా అన్నగారు చెప్పిన ఆలోచన కాబట్టి అంతవరకే. మా వికలాంగుల ఆగ్రహం చూస్తే రేవంత్ రెడ్డి తస్మత్ జాగ్రత్త. మరి వచ్చే ఎన్నికల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మరి అదేవిధంగా మరి కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని కూడా ఆలోచన చేయాలి. మాకు మాత్రము ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము యావత్ 31 జిల్లాలల్లో ఇంతవరకు ఎక్కడ కూడా ఏ మండలంలో కానీ ఏ జిల్లాలో కానీ ఏ ఒక్క వికలాంగుని కూడా ఒక సీటు కేటాయించలేదు. ఓట్లు మాత్రం మా 5 లక్షల ఓట్లు వేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక్క సీటుకు కూడా మేము గతి లేని పరిస్థితులలో ఒక సీటును కూడా మేము తీసుకొని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆ సీట్లలో ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో కూడా మాకు సీట్లు కేటాయించాలి, మాకు రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలి, మాకున్న రిజర్వేషన్ ప్రకారం అన్ని రకాలుగా మాకు హోదాలు అందించాలి. డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అవి కూడా మాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. మొత్తంగా వికలాంగుల మధ్య ప్రధానంగా చెప్తుంది ఏమంటే, ఎందుకంటే ఇటు అధికారంలోకి వచ్చినాక 6,000 పెన్షన్ పెంచుతామంటూ కూడా హామీ ఇచ్చి ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం పెంచట్లేదు. అలాగే డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా పెంచాల్సిన అవసరం, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు అక్కడ అధికారంలోకి వచ్చాడో రాలేదు, అక్కడ పెన్షన్ పెంచారు. ఇక్కడ మాత్రం అధికారంలో వచ్చి 6 నెలలు అయినా కానీ ఎందుకు పెంచట్లేరు, ఇలాగే కొనసాగుతాం, మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం, వచ్చే నెల నుండి కూడా ఇక ధర్నాలు, నిరసనలు కూడా తెలియజేస్తామని కూడా ఇక వికలాంగుల సంఘం సభ్యులు వాళ్ళు చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.